హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ బ్యాక్ ఒక సబ్స్క్రైబర్ అడిగింది నన్ను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించు అక్క, చికెన్ ఫ్రై పీస్ పులావ్ అని కూడా అంటారు దీన్ని. సో నేనైతే చేద్దాం అనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి వేరే వేరే రెసిపీస్ చేస్తున్నాను, నాకు అసలు గుర్తులేదు. బట్ సడన్గా నేను కామెంట్స్ చూస్తుంటే కామెంట్ అనేది కనిపించి, సో తప్పకుండా ఈరోజు తన కోసం నేను ఈ రెసిపీ చేయాలి అని చెప్పేసి ఈ ఫ్రై పీస్ పులావ్ అనేది చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా వచ్చేసింది. సో ఫస్ట్ అయితే మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో మనం ఇలాగా కొంచెం సన్నగా లేదంటే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసేసి దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి లాగా చిన్నగా కట్ చేసేసుకొని కొంచెం 3-4 రెబ్బల దాకా కరివేపాకు అండ్ అలాగే దీంట్లోనే 2 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ విధంగా మంచిగా కొంచెం మనకి అవన్నీ వేగేదాకా ఈ విధంగా కలుపుకోండి. దీంట్లోనే ఒక చిటికెడు దాకా పసుపు సరిపోతుంది. సో పసుపు కూడా వేసేసి ఈ విధంగా మంచిగా వేడవ్వనివ్వండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా దీంట్లో కరిగిపోతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 3/4 కేజీ అండి. సో 3/4 కేజీ దాకా మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 5 మినిట్స్ దాకా హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా చికెన్ మంచిగా కలపండి, చుట్టూ కలిపేసేయండి. సో ఇప్పుడు మనం దీంట్లోకి అయితే కొంచెము వాటర్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లోనే కొంచెం వాటర్ ఫామ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక స్మాల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసాను. తర్వాత మళ్ళీ సాల్ట్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్మాల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసి తర్వాత ఇంట్లోనే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం మనకి వాటర్ అనేది ఫామ్ అవుతాయండి ఇక్కడ. సో వాటర్ ఫామ్ అయిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఈ విధంగా మంచిగా వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనకి దగ్గర పడుతుంది. ఒక 10 to 15 మినిట్స్ దగ్గర మూత పెట్టకుండా చేసుకోవాలి ఈ ఫ్రై అనేది. ఇప్పుడైతే దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి వచ్చిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయాయి అండ్ పీసెస్ కూడా ఆల్మోస్ట్ 70 to 80% దాకా కుక్ అయిపోయాయి అన్నమాట. సో మనం ఇప్పుడైతే దీంట్లో అంటే కారం కూడా వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. అడుగంటకుండా చూసుకోండి, ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి. కానీ ముక్కలు కూడా మళ్ళీ నుజ్జు కూడా అవ్వకూడదండి. ఇప్పుడైతే దీంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అండ్ కొన్ని పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నవి అండ్ కొంచెం ఒక 3 నుంచి 4 రెబ్బల దాకా పుదీనా వేసేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి ముక్క ఉడికింది అన్న తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి మంచిగా గ్రేవీతో ఈ ఫ్రై అనేది మనకి ఎంతో టేస్టీగా, చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ అయితే రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంది ఫీల్ అని చెప్పేసి అన్నారు. అంత టేస్టీగా వచ్చిందండి మనకి. ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ కూడా చాలా సింపుల్ అండి. 2 టేబుల్ స్పూన్ దాకా గీ అండ్ అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా అవన్నీ వేసేసి తర్వాత మనము 4 పచ్చిమిర్చి దాకా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని దీంట్లోనే పుదీనా ఒక ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని దీంట్లోనే అంటే మనకి కొంచెం బగారా టైప్ రెసిపీయే, కాకపోతే కొంచెం ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది బికాజ్ మనం ఇక్కడ 1 టమాటో కూడా యాడ్ చేస్తున్నాము ఈ ఫ్రై పీస్ పులావ్కి. అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా చూడండి మనకి ఫస్ట్ ఇవైతే మంచిగా మగ్గాలన్నమాట. ఈ ఆనియన్ కానివ్వండి, టమాటో కానివ్వండి మంచిగా మగ్గిన తర్వాతనే మనము వాటర్ వేసేసుకొని మసల పెట్టుకోవాలి. సో అందుకోసమని చూడండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మంచిగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను అండ్
చూడండి మంచిగా టమాటో ముక్కలు అండ్ అలాగే ఆనియన్స్ కూడా మంచిగా వేగిన తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం దీంట్లోకి వాటర్ వేసేసుకుంటున్నాం. వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ లాగానే తీసుకుంటున్నాను. సో మీరు ఎంతమందికి రైస్ వండుతున్నారు, ఎంత రైస్ కావాలి అన్న దాన్ని బట్టి మీరు వేసేసుకోవాలి. మీరు ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటే దానికి డబల్గా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ రైస్ వచ్చేసి కూడా అంటే మనం ఇంట్లో జనరల్గా వాడే బియ్యము, సన్న బియ్యం ఉంటాయి కదా అవి, అండ్ అలాగే బాస్మతి రైస్ 2 కలిపి చేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ బాస్మతి రైస్ లేదు ఈరోజు. సో అందుకే 2 కలిపి ఒకసారి ట్రై చేద్దాము, అది ఎలా ఉంటుంది ఫ్లేవర్ అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మంచిగా మనము మూత పెట్టుకొని దగ్గర పడిన తర్వాత కలిపేసుకొని ఈ విధంగా రెడీ అయిపోతుందండి మనకి రైస్ అనేది. చాలా సింపుల్ రెసిపీ. సో ఇప్పుడు మనం ఫ్రై పీస్ పులావ్కి ఎలా అయితే రైస్ ప్లస్ కర్రీ డెకరేట్ చేసుకుంటామో ఆ విధంగా ట్రై చేశాను నేను కూడా. సో ఇలాగా మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ పులావ్ తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఆ బౌల్లో నుంచి వేయడానికి ఫెయిల్ అయ్యాను కావచ్చు, కానీ బట్ ఈ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మనం ఇక్కడ బయట సత్యబాబు బిర్యానీ అని ఇంకా ఏమేమో ఉంటాయి ఫ్రై పీస్ పులావ్ బిర్యానీకి, బట్ ఇంట్లో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని. అండ్ ఈవెన్ మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ సబ్స్క్రైబర్ ఎవరైతే అడిగారో తప్పకుండా మీ వరకు ఈ వీడియో రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.